టీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ కు కొత్త పేరు పెట్టిండు వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ను. ఇగో మన తెలంగాణ భవన్ గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. ఈచట అన్ని రిపేర్లు చేయబడినని జనతా గ్యారేజ్ సినిమాలో చెప్పినట్టు తెలంగాణలో ఎవ్వరికి ఏ తిప్పలు వచ్చినా మా ఆఫీస్కి వచ్చి చెప్పుకోండి, అన్ని జగబెడతామని హిమ్మతిస్తుండ అన్నట్టు. ఇంతకి ఇప్పుడు వచ్చి కలిసింది ఎవరంటే RRR కు భూములు ఇచ్చిన వాళ్ళు. అప్పట్లో న్యాయం అడిగినందుకు రైతులకు సంఖ్యలు వేసిన వాళ్ళే ఇలా మాకు మీ తిప్పలు చెప్పుండ్రి తీరుస్తామనుడే సూపర్ పో. మరిగా ఎవరెవరు వచ్చి ఏమేం చెప్పుకుంటారో గానీ నా గోస ఇంటలేరని మాట్లాడినందుకు చెల్లెనే గులాబీ గ్యారేజ్లకు వెళ్ళి బయటికి పంపిండ్రు కదనే. మీ చేతుల పని ఇంటి ఆడబిడ్డ కష్టమే తీర్చకపోతే ఇక సర్కారులు ఇవ్వాల్సిన పనులు మీరెట్లా చేస్తారన్నా? ఓనరే గ్యారేజ్ కోస్తలేడు, అసెంబ్లీ గల్మ దొక్తలేడు, గెలిపించిన గజ్వెల్లి అగుపడతలేడు, 10 ఏళ్ళేలి పరాకతిగా ఫామ్ హౌస్ ఉన్నాడు. అంత ఆగమాగం అయినందుకు కాళేశ్వరం కేసు, కార్ రేసింగ్ కేసులతోటి మీరే కోట్ల చుట్టూ తిరగబడతారే. సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు మీరు. కానీ 10 ఏళ్ళు కత్తి మీ చేతిలో పెడితే మీరు చేసిన యుద్ధాలు, ఆ యుద్ధాలతోటి దాకిన దెబ్బలకు వశపడకనే గుంజుకొని ఇంకోళ్ళ చేతికి ఇచ్చిరట సారు. గల్ల పవర్ అనే కత్తి మీ చేతుల్నే ఉంటే గ్యారేజ్ ఎందుకు పెడతారు? పబ్లిక్ వచ్చి కలిసే ఛాన్స్ ఎందుకు ఇద్దరు? గమ్మతి ముచ్చట కాకుంటే